హలో గాయ్స్, మీరు చూస్తున్నారు డేట్ గేమర్ తెలుగు. గాయ్స్, ఈరోజు అయితే నేను ఒక ఛాలెంజ్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. ఛాలెంజ్ ఏంటంటే, మనకి మ్యాప్లో వచ్చేసి కీ హౌసెస్ అన్ని ఉంటాయి కదా గాయ్స్, దాంట్లో చాలా లూట్ అయితే ఉంటుంది. సో ఆ కీ హౌసెస్ అన్ని నేను ఒకే గేమ్లో అనేసి మొత్తం అన్ని ఓపెన్ చేయబోతున్నాను అనమాట. కీ హౌసెస్ అన్ని నేను ఒక్కనే ఓపెన్ చేయబోతున్నాను. సో దీంట్లో చాలా ఛాలెంజ్ ఉంటుంది గాయ్స్. ఎలా అంటే టోకెన్స్ కలెక్ట్ చేయాలి, అలాగే కీని కొనాలి గాయ్స్. మనకి 1000 టోకెన్స్ ఉంటే గేమ్‌లో ఉంటాయి కదా టోకెన్స్. అవి 1000 ఉంటే ఒక కీ అయితే వస్తుంది. సో 1000 టోకెన్స్ అయితే ఉపయోగించి ఒక కీని అయితే నేను కొనగలను. ఆ టోకెన్స్ కలెక్ట్ చేయాలి, కీస్ కొనాలి. ఆ లూట్ హౌసెస్‌ని కూడా మనం అయితే ఓపెన్ చేయాల్సి ఉంటది గైస్. చాలా కష్టం. అండ్ ఈ వీడియో అయితే నేను చేయబోతున్నాను. మీ అందరూ నాకైతే సపోర్ట్ చేయండి గైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. సో నా కష్టం మొత్తం మర్చిపోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి లైక్ చేయండి. ఇదే మీరు నాకు చేసిన పెద్ద సాయం అవుతుంది గైస్. సో ఇంకా మనం అయితే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం గేమ్లోకి అయితే వచ్చేసాం గైస్. సో ఇక్కడ మనం మంచి లొకేషన్ చూసుకొని అయితే ల్యాండ్ అవుదాం గైస్. ఇందులో ఛాలెంజ్ అయిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీకు 5 అయితే కనబడుతున్నాయి కదా లూట్ హౌసెస్ వచ్చేసి. సో ఈ 5 కూడా మనమే ఓపెన్ చేయాలన్నమాట. ఎనిమిస్ ఒకవేళ ఓపెన్ చేశారంటే ఇంకా మనకి ఈ ఛాలెంజ్ మొత్తం వేస్టేనమాట. సో అందుకే మనం అయితే జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఫాస్ట్గా మనం వెళ్ళి అవి వచ్చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేనైతే ల్యాండ్ అవుతున్నాను. ఇక్కడ ఎక్కువ మంది ఎనిమిస్ దిగుతారేమో గాయస్. ఇక్కడ వద్దు, మనం పక్కకైతే వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ల్యాండ్ అవ్వద్దు గాయస్, ఇక్కడ ఎక్కువ మంది ఎనిమిస్ దిగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడైతే మనం దిగుదాం. ఈ 2 హౌసెస్ ఉన్నాయి కదా, ఇక్కడైతే దిగుదాం. సో మనతోనే ఒక ఎనిమి కూడా దిగుతున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనం అయితే గన్ అయితే తీసుకుందాం. ఓకే గైస్, ఏదో ఒక గన్ దొరికింది. గైస్ టోకెన్స్ ముఖ్యంగా మనం త్వరగా అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఒక క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాను. సో చూసారా, 300 టోకెన్స్ వచ్చాయి. యాక్చువల్గా 200 వస్తాయి, కాకపోతే 300 అయితే వచ్చాయి ఆ క్యారెక్టర్ వల్ల. ఎనిమి అయితే ఉన్నాడు, కొట్టేద్దాం. ఓ గైస్, కిల్ అయిపోయాడు. సో ఫాస్ట్గా మనం అయితే ఇంకా టోకెన్స్ అయితే కలెక్ట్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర 500 ఉన్నాయి. ఇంకో 500 వచ్చాయి అనుకోండి, ఒక కీ అయితే మనం అయితే కొనుక్కుందాం. సో పైన అయితే టోకెన్స్ ఉన్నాయి. ఓ గ్యాస్, ఇంకో 300 అయితే వచ్చాయి. మొత్తం 800 ఉన్నాయి మన దగ్గర. ఎనిమి ఉన్నాడు దూరంగా. సో ఈ పక్కన కూడా ఎనిమి ఉన్నాడు గ్యాస్. కొట్టడానికి ట్రై చేశాను కానీ తగలలేదు. సో ఎనిమి అయితే నాకైతే డ్యామేజ్ అయితే ఇచ్చాడు బాగా. ఇక్కడికి వచ్చేసి మనం మెడికిట్ అయితే వేసుకుందాం. సో ఇంకొక 200 ఉంటే మనం అయితే ఇంకో కీ అయితే కొనుక్కోవచ్చు. ఓకే గైస్, మొత్తం 1100 టోకెన్స్ ఉన్నాయి. సో ఒక కీ అయితే కొనుక్కుందాం. 1000 టోకెన్స్ పెట్టాలి ఒక కీకి వచ్చేసి. ఓకే గైస్, కీ అయితే కొనుక్కున్నాను. మీరు గమనిస్తే కీకి టైం ఇచ్చాడు గైస్. ఒక 7 నిమిషాలు టైం ఇచ్చాడు. 7 నిమిషాల్లో మనం కొనుక్కోపోయినాం అనుకోండి, మరి కీలు కొనుక్కోడానికి అవకాశం ఉండదు అనమాట. సో కొనుక్కుంటే 7 నిమిషాల్లోనే మనం అయితే కొనుక్కోవాలి. అందుకే మనం ఫాస్ట్గా టోకెన్స్ అనేవి కలెక్ట్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఒకటి కొనేసాం, ఇంకొక 4 కొంటే సరిపోద్ది. మనకి ఇంకో 4 కీలు అయితే కావాలి. ఓ గ్యాస్, ఇక్కడ ఒక 500 టోకెన్స్ దొరికాయి. మొత్తం 1400 టోకెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కీ అయితే మనం కొనుక్కుందాం. త్వరగా కొనుక్కోవాలి. కీ టైం అయిపోయిందంటే మరి కీలు కొనుక్కోడానికి అవకాశం అయితే ఉండదు. ఒక ఇంకో కీ అయితే కొనేసాను. ఇప్పుడు మన దగ్గర 2 కీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి 3 కావాలి. సో మనం త్వరగా ఓపెన్ చేయాలి గోడను. ఇంకా టైం అవ్వలేదు, ఇప్పుడు టైం అయిపోతుంది. సో త్వరగా వెళ్ళి మనం అయితే ఓపెన్ చేసేద్దాం ఒకటైతే. సో ఇక్కడైతే దిగిపోదాం. దూరంగా అయితే ఎనిమి ఉన్నాడు, మనం ఏం చెయ్యొద్దు. మనం ముఖ్యంగా ఇవైతే ఓపెన్ చేయాలి, అదే మన ఛాలెంజ్ కాబట్టి దీని మీద మనం ఫోకస్ అయితే చేద్దాం. ఓకే గైస్, ఓపెన్ అయితే చేసాను. మెడికిట్స్ అయితే మనం ముఖ్యంగా అయితే ఏరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనం జోన్లోకి కూడా వెళ్ళి ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఈ లూట్ హౌసెస్. ఒక గన్ కూడా తీసుకున్నాను. ఆ ఎనిమి వెళ్ళిపోతున్నాడు, ఆడి దారిలో ఆడు వెళ్ళిపోయి మన దారిలో మనం వెళ్ళిపోదాం.
సో ఇక్కడ నుండి అయితే నేను స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను గాయస్, మీకు బోర్ కొట్టకుండా ఉన్నానికి. ఓకే గాయస్, మనకైతే 1000 టోకెన్స్ అయితే ఇప్పటికైతే మనం కలెక్ట్ చేసాం. ఒక కీ అయితే మనం అయితే ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం. ఓకే గాయస్, ఒక కీ అయితే కొనేసాను. ఇప్పుడు మన దగ్గర టోటల్ 2 కీస్ అయితే ఉన్నాయి. మనం ఇంకా 4 అయితే ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి లూట్ హౌసెస్ వచ్చేసి. మనం ఇంకో 2 కీలు అయితే కొనాల్సి ఉంటుంది గాయస్. సో ఫాస్ట్గా మనం టోకెన్స్ కలెక్ట్ చేసి ఇంకో 2 కీలు అయితే కొనుక్కుందాం. సో టైం అయితే ఉంటుంది గాయస్, కీస్కి టైం అయితే ఉంటుంది. ఇప్పుడైతే 5 మినిట్స్ అయితే ఉంది. 5 మినిట్స్ అయిపోయిందంటే మళ్ళీ మనం కీస్ అయితే కొనుక్కోలేము, మన దగ్గర టోకెన్స్ ఉన్నా సరే. సో 5 మినిట్స్లో మనం ఇంకో 2 కీస్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ టోకెన్స్ ఉన్నాయి, కలెక్ట్ చేసుకుందాం. ఎనిమి వస్తున్నాడు, కిల్ చేసేద్దాం. ఓకే, కిల్ అయిపోయాడు. సో దగ్గరలోనే మనకి లూట్ హౌస్ అయితే ఉంది, ఓపెన్ చేసేద్దాం. ఆల్రెడీ మనం ఒక లూట్ హౌస్ అయితే ఓపెన్ చేస్తాం. ఇది కూడా ఓపెన్ చేసిస్తే 2 అయితే అవుతాయి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. సో గాయస్, ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎనిమీస్ కానీ ఓపెన్ చేస్తారంటే మనం ఈ ఛాలెంజ్ ఓడిపోయినలాగేనమాట. సో ఇదైతే ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ మెడికిట్స్ చాలా ఇంపార్టెంట్ అయినాయి మనకి, తీసుకుందాం. ఓ గాయస్, తీసుకున్నాను. ఇక్కడ నుండి మళ్ళీ మనం టోకెన్స్ కలెక్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇంకొక 200 టోకెన్స్ వస్తే ఇంకో కీ అయితే మనం కొనుక్కోవచ్చు. ఓకే గాయస్, ఇక్కడైతే టోకెన్స్ ఉన్నాయి, కలెక్ట్ చేసుకుందాం. ఓకే, కలెక్టింగ్ అయితే చేసుకున్నాం. 1100 టోకెన్స్ ఉన్నాయి. మనం వెళ్ళి అర్జెంట్గా ఇంకో కీ అయితే కొనుక్కుందాం. గాయస్, ఇంకా 3 నిమిషాలే ఉంది, ఇంకొక కీ మనం కొనాల్సి ఉంటుంది. మన దగ్గర ఆల్రెడీ 2 కీస్ అయితే ఉన్నాయి, మనం ఇంకొక కీ అయితే కొనాలి. ఆ 3 నిమిషాలు అయిపోయిందంటే ఆ కీ మనం కొనలేమన్నమాట, ఇంకొకటి. సో త్వరగా వెళ్ళి మనం ఇంకొకటి కూడా మనం కొనుక్కుందాం. మనం ఆల్రెడీ 2 అయితే ఓపెన్ చేసాం లూట్ హౌసెస్, ఇంకో 3 అయితే ఉన్నాయి. త్వరగా వెళ్ళి అవి కూడా ఓపెన్ చేసేద్దాం. ఈ వెహికల్స్ సరిగ్గా కంట్రోల్ అవ్వట్లేదు గాయస్. సో మనం బైక్ అయితే తీసుకుందాం. సో బైక్ అయితే తీసుకున్నాను. దగ్గరలోనే ఉంది లూట్ హౌస్ వచ్చేసి, మనం అయితే ఫాస్ట్గా వెళ్ళి ఓపెన్ అయితే చేసేద్దాం. టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర టోకెన్స్ ఉంటే ఇక్కడైతే నేనైతే కొనుక్కుందును, బట్ నా దగ్గర టోకెన్స్ అయితే లేవు. ఇప్పుడు 400 ఉన్నాయి, ఇంకొక 600 అయితే మనకు ఉంటే ఒక కీ అయితే కొనుక్కోవచ్చు. అర్జెంటుగా కొనుక్కోవాలి. నాకు తెలిసి ఇంకో 2 నిమిషాలు అయితే ఉంటుంది గాయస్. సో ఫాస్ట్గా అయితే మనం కీ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. ఓకే గాయస్, మనం సక్సెస్ఫుల్. బంపర్ ఆఫర్ గాయస్, ఇక్కడైతే మనకి 500 టోకెన్స్ దొరికాయి. ఇంకొక 100 టోకెన్స్ దొరికితే మన కీ అయితే ఇంకోటి కొనుక్కోవచ్చు. సో టైం అయిపోతుంది, ఫాస్ట్గా కొనుక్కోవాలి మనం. ఇక్కడ టోకెన్స్ ఉన్నాయి, కలెక్టింగ్ చేసుకుందాం. మనం సక్సెస్ఫుల్గా అయితే 3 అయితే ఇప్పటికైతే లూట్ హౌసెస్ అనేవి ఓపెన్ చేసాం. ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేసిస్తే ఛాలెంజ్ కంప్లీట్ అవుద్ది. సో ఫాస్ట్గా వెళ్ళి మనం ఇక్కడ ఉండే టోకెన్స్ అయితే కలెక్టింగ్ అయితే చేసుకుందాం. గాయస్, నా వాయిస్ అయితే కొంచెం బాగోపోవచ్చు, ఏమనుకోకండి. నేను ఫస్ట్ టైం కదా వీడియోస్ చేస్తున్నాను, సో ఇలానే ఉంటుంది. సో అలా వీడియోస్ చేస్తుండగా నా వాయిస్ అనేది నేను మార్చుకుంటాను, ఇంకా మంచిగా మీకు చెప్పడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. సో మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి అయితే నేను స్పీడ్ అయితే పెట్టేశాను గాయస్. ఓకే గాయస్, ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా అయితే మనం కీ అయితే కొనుక్కుందాం. ఓకే గైస్, జస్ట్ 12 సెకండ్స్ ఉండేటప్పుడు నేను కొన్నాను గైస్. 12 సెకండ్లు అయిపోయిందంటే ఛాలెంజ్ మొత్తం వేస్ట్ అయిపోను. నిజంగా 12 సెకండ్లు ఉన్నప్పుడు కొన్నాను. సో మనకి దగ్గర ఇప్పుడు అయితే 2 కీలు అయితే ఉన్నాయి, ఇంకా మనం ఓపెన్ చేయాల్సినవి 2 లూట్ హౌసెస్ అనమాట. సో త్వరగా వెళ్ళి ఓపెన్ చేసేద్దాం. హెల్త్ అయితే చాలా భారీగా అయితే లాగుతుంది జోన్లో వచ్చేసి.
మనకి దగ్గరలోనే ఉంది లూట్ హౌసెస్ వచ్చేసి. మనం అయితే వెళ్ళి ఆ లూట్ హౌస్ని ఓపెన్ చేసేద్దాం. లక్కీగా అయితే ఎవరైతే ఓపెన్ చేయలేదు, ఎనిమి లవ్లు ఓపెన్ చేస్తే బిస్కెట్ అయిపోను. సో ఈ హౌస్ కూడా మనం ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ ఉండే మెడికిట్స్ తీసుకుందాం. సో త్వరగా వెళ్ళిపోదాం గైస్. జోన్ అయితే చాలా భారీగా మన హెల్త్ని లాగేస్తుంది గైస్. ఇంకొక లూట్ హౌసే ఉంది, అది కూడా ఓపెన్ చేసిస్తే సక్సెస్ఫుల్గా మనం అన్ని లూట్ హౌసెస్ కూడా కంప్లీట్ చేసే వాళ్ళం అవుతాం. సో మార్క్ అయితే పెట్టుకున్నాను. ఆ లూట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం త్వరగా. అది ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదు గైస్, త్వరగా వెళ్దాం గైస్. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని. అలాగే నేను ఫ్రీ ఫైర్ అప్డేట్స్ కానీ ఇంకా ఏవైనా ఛాలెంజ్ వీడియోలు చేయాలంటే మీరు కిందన అయితే కామెంట్ చేయండి దేని గురించి చేయాలో అనేసి. అప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది అనమాట దేని గురించి చేయాలని. సో ఇక్కడైతే మనం అయితే దిగిపోదాం, ఓపెన్ చేసేద్దాం గైస్. సక్సెస్ఫుల్గా మనం అయితే 5 కూడా ఓపెన్ చేస్తాం, ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేసాం. కాబట్టి ఇప్పుడు మనం బోయ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం గైస్. సో నేనైతే జోన్ బయటకి అయితే వెళ్ళిపోదాం. హెల్త్ అయితే చాలా ఫాస్ట్గా లాగేస్తుంది గైస్. నేను ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి చాలా గేమ్స్ ఆడితే కానీ నాకు ఈ వీడియో అనేది రాలేదు గైస్. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. అలాగే ఇంకేమైనా ఛాలెంజ్ చేయాలంటే మీరైతే కింద అయితే కామెంట్ చేయండి, ఇంకేమైనా ఛాలెంజ్ వీడియోలు చేయాలంటే. సక్సెస్ఫుల్గా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇప్పుడైతే బోయ కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను గైస్. సో ఇక్కడ నుండి అయితే నేను స్పీడ్ అయితే పెట్టేస్తాను మీకు బోర్ కొట్టకన్నా ఉన్నానికి. గాయస్ ఇంకొక ఎనిమియే ఉన్నాడు, అగోండి వాటర్లో నుండి వస్తున్నాడు. ఒక స్కిల్ అయిపోయాడు, బోయ మందే అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్క లైక్ చేయండి గైస్. అలాగే ఇంకేమైనా వీడియోస్ చేయాలంటే చెప్పాను కదా, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.